దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఇస్తున్న వాగ్దానం 28వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి వాగ్దానం మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రయత్నములన్నీ విఫలమైపోయాయో, ఎప్పుడైతే అంచనాలు తారుమారు అయిపోయాయో, ఎప్పుడైతే నీ జీవితం తలక్రిందులు అయిపోయిందో, ఇదే పరిస్థితి లూకాసు వార్తలో పేతురు అనే భక్తుడు మాట్లాడతాడు. రాత్రంతయు ప్రయాసపడ్డాం. ఇలాంటివి ఉంటే చాలామంది దగ్గర చదువుకోనన్నా అంటాం, చదువుతున్నాను కానీ మంచి మార్కులు రావట్లేదమ్మా అంటుంటారు. నువ్వు ఇది ప్రయత్నం చేయి, నువ్వు అది చేయి. సలహాలు ఇవ్వడం చాలా తేలిక, నువ్వు జీవితాన్ని ఇలా చక్కబెట్టుకో అంటారు. అవుతాయి అవి? అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఏం అనుభవాలు ఉండవు, కానీ చెప్పేస్తుంటారు, మాట్లాడేస్తూ ఉంటుంటారు. అవి విన్నవాళ్ళు పాప వాళ్ళకున్న జీవితంలో ఉన్న అనుభవపు ఆ చేదును బట్టి నేను ఎన్నో చేశాను అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో రక్తస్రావము గల స్త్రీ ఉంటుంది. వైద్యుల చేత ఎంత మాత్రము స్వస్థత రాలేదు. 12 సంవత్సరాల నుంచి ఆవిడ పడ్డ ప్రయాసం ఉంది. ఈ పేతురు అంటాడు, రాత్రంతయు శ్రమ పడ్డాం అంటాడు. 38 ఏండ్ల నుండి కోనేటి బేతేస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉండిపోతాడు. అలాగా ఇదిగో నువ్వు స్వస్థత పొందుకున్నాను, నన్ను ఎవరో దింపట్లేదు, అతనికి ఉన్న చరిత్ర అతనిది. ఇలా కానీ అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచేదని. వీళ్ళు గొప్పవారు. విఫలాలు, ఓటమి, ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. అయినా అని అడుగు వేసిన వాళ్ళే విజయంలో ఉంటారు. ఎంతసేపు నీ బాధలు, నీ కన్నీరు, నీ ఓటమి గురించి చెప్పుకోవడం వల్ల నలుగురి యొక్క దయను, జాలిని నువ్వు సంపాదించుకుంటావేమో కానీ నీ జీవితంలో విజయము అన్నది రాదు. విజయం అన్నది ఎప్పుడు వస్తుందంటే నీ బాధల్లో, నీ వేదనలో, నీ యొక్క అంగలార్పులో నీవు దేవుని వైపు చూచినప్పుడు. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని నువ్వు అన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నీ బ్రతుకును మార్చును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.